అబ్బా అసలు చూడ్డానికే ఎంత అందంగా ఇంత ట్రెడిషనల్ గా ఎంత సాంప్రదాయంగా ఉన్నారు అంటే వాయిస్ అంటే నాకు తెలిసి నేను షాక్ అయిపోతానేమో. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. బాబాయ్ ఇలా ఇట్లేంటి ఎక్కడెత్తున్నారు? మీతో మాట్లాడాలి లైట్లు ఎక్కడుకుంటూ కూర్చోవాలా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా ఇస్తారా? ఇస్తారు, నేనే దగ్గరుండి మరీ ఇస్తా. నేనే తెగ ఫీల్ అయిపోతున్నావు ఏంటి? లైన్ వేస్తున్నావా? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి అమ్మో అమ్మో, పద్ధతి గల అబ్బాయిని కదా, అంత ఈజీగా అప్రోచ్ అవడం నాకు రాదు మాట. చిత్రాడమొకడు ఉత్తరం వేస్తే సింతాకులో సిక్కుందంట. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఏ ఊరు మంది? మేడపాడు సామలకోట దగ్గర. నాకెందుకో మీరు ఇక్కడ ఉంటే కొంచెం చూడాలి అని ఉంది. నన్ను నుంచోబెట్టి ఇంకెంత మందిని నుంచోబెడతావు అక్కడ? చెప్పా నా కొడుకు. మీది మేడపాడేనా? మీరు వస్తున్నారని తెలిసి ముందుగానే టాటూ ఎంచుకున్నా. ఎస్ఎస్. చిచి సంస్కారహీనులు. సుధీర్ శ్రవంతి. ఎంత మంది చేస్తున్న వాళ్ళకి చెప్తారా అది నువ్వు?